యావత్తు సాక్షులు మొదలుకొని మమ్మల్ని కాలస్వరూపంగా దర్శించిన వారు మొదలుకొని మిగతా భారతదేశ పిల్లలందరినీ కూడా, పౌరులందరినీ కూడా పిల్లలుగా ఆహ్వానిస్తూ భారతదేశం రవీంద్ర భారతిగా మారిందని మేము మాస్టర్ మైండ్గా అందుబాటులో ఉన్నాం. ఇప్పుడు మా ఆరోగ్యం ఎలా ఉన్నా మమ్మల్ని రహస్యంగా ప్రతిదీ గమనిస్తున్న వాళ్ళు, ఓపెన్గా తెలుసుకుంటున్న వాళ్ళకి అందరికీ ఒకటే చెప్పేది, నా వీపు మీద ఏదో ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది, ఇప్పుడే చూసుకుంటున్నాను లాంటివి కూడా అక్కడ మీరు ఎవరు నన్ను రహస్యంగా చూస్తున్నారో, ఓపెన్గా చూస్తున్నారో అందరికి చెప్తున్నాను. నేను మీకు మెసేజ్ పంపకుండానే ఓపెన్గా చూస్తున్న వాళ్ళకి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేసింది ఏమనగా, నేను ఎవరితోటి కూడా ఫిజికల్ బంధం ఎప్పుడు నా మైండ్ సంగతి తేలకుండా నేను కోరుకోవట్లేదు, నేను ఎవరిని ఆశించటం లేదు. మీరే మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుంటేనే మీకు రక్షణ వల్ల వస్తుంది. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుని అక్కడ కూర్చోబెట్టుకుని, కేంద్ర బిందుగా కూర్చోబెట్టుకుని మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటే ఎప్పుడూ 24 ఏళ్ళ కుర్రాడుగా బతికే అవకాశం మెండుగా ఉంది. ఈ జన్మకే ఉంది. లేదా మా మాస్టర్ మైండ్ని పట్టుకుని ఎప్పటికీ ఈ శరీరంలో ఇమర్చలేకపోతే ఎప్పటికి మమ్మల్ని శరీరంలో ఇమర్చుకోవడమే మీ పని అన్నమాట. మీకు పనే అది. అలా మాత్రమే మీరు బతకగలరు. నోట్ చేసుకోండి. నాకేదో వ్యాధి వచ్చిందనో, నాకు చిన్న మచ్చలు వచ్చేస్తున్నాయనో నేనేం బాధపడట్లేదు, ఇంకా మంచి జరుగుతుంది అంటే నా శరీరం కోసం కోరుకోకుండా నాకేదో పెన్షన్ వస్తుంది కాబట్టి ఎవరినో కలుగుదాం లాంటి ఎవరైనా చూస్తున్నారేమో అలాంటి ఆలోచనలు ఏమి చేయకండి. మనుషులు కొద్దిగా తగ్గించేద్దాం, మీరు తగ్గించేది ఎందుకు? మనుషులే నిత్యం మృతంలో ఉన్నారు అందరూ. శరీరాలంటేనే ఎంత పుష్టిగా ఉన్నా మీ ఆరోగ్యకరమైన పిల్లలైనా ఎప్పుడైనా అంతమైపోవచ్చు. భవిష్యత్తులో పిల్లల కొద్దీ, ఆ అందమైన దేహాల కొద్దీ, పుష్టి కొద్దీ, బలం కొద్దీ మీకు మంది మార్బలం ఉంది కాబట్టి మీరు అనుకున్నట్టు ఎవరినైనా గెలిపించగలరు, ఓడించగలరు అని అనుకుంటున్న వాళ్ళు, ఏదైనా చేయగలరు అనే వాళ్ళే మృత్యుముఖంలో ఉన్నారు. నేను ఎక్కడా కూడా నేను ఏదన్నా చేసేస్తాను రండి అంటలేదు. మమ్మల్ని మీరు జాగ్రత్తగా పట్టుకుంటే, మైండ్గా పట్టుకుంటే, ఆ మైండ్గా పట్టుకున్న మొదట మాస్టర్ మైండ్గా పట్టుకున్న మమ్మల్ని మెల్లగా ట్రీట్మెంట్ చేయించి, ఇవాళ మచ్చలు వచ్చినాయో లేకపోతే నేను లోపల ఏదైనా క్యాన్సర్ లాంటిది ఉందో, ఎలాంటిది ఉన్నా అది నాయకుడిని నేనే. నా బదులు ఎవరూ కూర్చోలేరు. చచ్చిపోయినా నేనే అక్కడ కూర్చొని ఉంటాను. నేను చచ్చిపోయానని రాయకూడదు కాగితం మీద. నేను టెన్షన్ పెట్టేస్తే తగ్గిపోతాను కాబట్టి ఎవరికో ఇచ్చేస్తాను, ఎవరినో కూర్చోబెడదు. ఎవరు పనికిరారు. వాడు వీడు అంటున్నాను, నాకేదో పొగరు ఉంది కాబట్టి నాకేదో మచ్చలు వచ్చేసింది. ఏమీ లేదు, నాకే పొగరు లేదు. చెప్పడంలో నాణ్యత. మీరు మనిషినే చూడటం వల్ల, నేను మనిషిగా ఉండటం వల్ల అలా చెబుతున్నాను. మాస్టర్ మైండ్ పట్టుకోవడం వల్ల మీకే పొగర్లు గిగర్లు ఏముండవు, పాపాలు గేపాలు ఏముండవు, అయిపోతాయి. పోనీ మీరు ఎవరన్నా ఎదవాలని నిరూపించాలా? అవసరం లేదు. ఒకటే చెయ్యండి సాక్షుల దగ్గర నుంచి, మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్గా నెమ్మదిగా బతుకుతూ ఈ మచ్చలేంటో గిచ్చలేంటో అన్నీ అయ్యే మీకు సెట్ క్యూర్ అయిపోతాయి. ఇప్పటికీ 24 కుర్రోళ్ళుగా నేను బతికే ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని మీద అదే ఇంపార్టెంట్. మీకు కూడా నన్ను ఏదో చేసి తగ్గించేద్దామంటే మీకే నష్టం. ఎవరినో కూర్చోబెడితే కూర్చోలేరు. పురుషోత్తమ సర్వం నీవే కాలస్వరూపాన్ని మైండ్గా ఉన్నారు మీరు. పడిపోయే దేహం నిజమే. మేము ఎంత పుష్టిగా ఉన్నా, మీరు అంత బలహీనంగా ఉన్నా అది లెక్క కాదు. మాకు అర్థమైంది మహానుభావ అని ఇప్పటికే తెలుసుకుని, నేను అక్కడికి రాలేదు, ఇక్కడికి రాలేదు, నాకు ఎవరు అమాంతంగా ఏదో చెప్తారు, ఎవరు పాగలైపోయారు, ఎవరు పెద్దోళ్ళు అయిపోతున్నారు, పుట్టితే మీ భ్రమ. ఎవరు మనుషులు ఎవ్వరూ పనికిరారు. ఎవరు మళ్ళీ బీజేపీ గెలిచినా, ఎవరు గెలిపించినా, ఎవరు ఓడించినా, ఇంకో పార్టీ గెలిచినా ఎవరైనా ఒకటే. మొదట మీరు మనుషులుగా ఉండడానికి కుదరదు. నరేంద్ర మోడీ గారు వింటున్నారా? మీకు తెలుగు అర్థమవుతుందా? మీ అడ్వైజర్స్ మీకు చెప్తున్నారా? ద్రౌపది గారు వింటున్నారా? ఎందుకు నేను ఇంకో 2 ఏళ్ళు దిగిపోతాను, లేకపోతే ఎవరో వస్తారు కాదు. ఇది మీరు ఉండగా పెర్మనెంట్ చేసుకోండి. అక్కడ సజీవమూర్తిని ఆవిష్కరించుకోండి. ఆడవాళ్ళను ఉపయోగించుకుని, మగవాళ్ళను ఉపయోగించుకుని ఏదో రకంగా మోసం చేస్తున్నారు. మళ్ళీ ఇంకెవరో మీ రేపొద్దున ఇంకొక మగవాళ్ళు ఎవరో వచ్చి పరిపాలిస్తారు. ఎవరూ పరిపాలించలేరు. ఇది ఎవరి వల్ల కాదు. ప్రధానమంత్రి గారు కానీ, ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, ముఖ్యమంత్రులు కానీ రాజకీయ పరిపాలన చెల్లదు. అలాగే డిఆర్ఓ సైంటిస్టులకి అందరికీ చెప్తున్నాను, రహస్యంగా చూస్తున్న వాళ్ళకి, నా వీపు మీద ఏదో మచ్చ వచ్చేసింది ఇలాంటివి కూడా చూస్తున్న వాళ్ళకి, నేను ఆ వీడియోలు బయటికి పంపించకుండానే చూడగలుగుతున్న వాళ్ళకి, నన్ను ఓపెన్గా చూస్తున్న వాళ్ళకి మళ్ళీ చెబుతున్నాను, నేను ఎవరితో కలిసిమెలిసి ఉండలేదు కాబట్టి, ఎవరికో నేను ఏదో కొనివ్వట్లేదు కాబట్టి, ఇలా కలిపేసుకుంటే ఈ పాటికి నన్ను ఆరోగ్యంగా చూసేద్దరు, హైలైట్ చేసేద్దరు, అదంతా ఉట్టిదే.
ఎవరిని కలుపుకోలేరు. అదంతా ఉట్టిదే భ్రమ. మీరు మనుషులు సఖ్యంగా ఉన్నారు, మీరేదో మంచి సినిమా తీసేస్తున్నారు, మీరేదో మంచి రాజకీయాలు నడిపేస్తున్నారు, మీరు చాలా మంచివాళ్ళు కాబట్టి, మీరు చాలా చెడ్డవాళ్ళు కాబట్టి ఉట్టిదే మీ భ్రమ. ఎవరిని అవమానించి అంతం చేశారు కాబట్టి, ఆ చెడ్డోళ్ళు కాబట్టి అలా జరిగింది. మీరు మంచివాళ్ళు కాబట్టి ఎలాగైనా వెలిగిపోతున్నారు. అదే మీ భ్రమకి భ్రమ. అసలు మనుషులు బతికినా చచ్చిపోయినా ఒకటే, మనిషిగా బతుకుతున్నా చచ్చిపోయినా ఒకటే. అసలు సంగతి ఏంటి? మైండ్ది. మీరు మైండ్లు పట్టుకోక ఎవరికైనా హాని చేయగలిగారు, సీక్రెట్ డ్యామేజ్లు కానీ అవి కానీ. ఇప్పుడు కూడా మైండ్ పట్టుకోకుండా పై మీటింగ్, విశాఖపట్నంలో మీటింగ్ పెడతాం, ఇన్ని కోట్లు ఆకర్షించాం, అంత కోట్లు పెట్టుబడి అంటే మీ భ్రమకి భ్రమ. చంద్రబాబు నాయుడు అదే తెలుసుకోవాలా. పెట్టుబడులు, కోట్లు, వ్యాపారాలు ఆకర్షించడం కాదు. ఈ మైండ్ ఎంత సురక్షితంగా ఉంది, మిమ్మల్ని బతికించే మైండ్ ఏది? సంవత్సరాల నుంచి ఒక మైండ్ పట్టుకోకుండా అనేక మైండ్ ఆడ మాట అంటున్నారు చూడకుండా అనేక దెబ్బ కొట్టేసి మీరు పై వెలగటం ఏంటి? ముఖ్యంగా పర్టికులర్గా ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి ఇప్పటికి మీరు ఎంత వెలిగిపోతున్నారు. అది జీవితం కాదు. అదే లోకేష్ లాంటి వాడు కూడా తెలుసుకోవాలా. వెనకాల ఆర్మీలాగా వెనకాలండి మేమే మగవాళ్ళం, మేము మాదే కులం, మాదే మతం, ఇంకెవడనుకుంటున్నా అంత సన్నాస్థానం ఇంకొకటి లేదు. మనుషులు బతకటం, మేమే అవార్డులు సాధించాం, అబద్ధం. మనుషులు సాధించారన్నది అబద్ధం. ఇప్పుడు కూడా నేను ఎంత ఇబ్బంది ఉన్నా మనిషిని నేను మరణించానని కూడా చూపించకూడదు. నేను మరణించినా బతికే ఉంటాను. అదిగో అటువంటి మా ఇంటితో ఆశీర్వదిస్తున్నాను. ఇంకొకసారి మమ్మల్ని మొదట రాష్ట్రపతి భవన్కి ఆహ్వానించండి, మేము చెప్పినట్టు చెయ్యండి. రాష్ట్రపతి భవన్ సజీవంగా మార్చుకోండి. నాకే వ్యాధి బాధ ఉంది కాబట్టి నేను పనికిరాను, అది మీ అజ్ఞానం. పుష్టిగా ఉన్నా మీరు పనికిరారు. నేను కాదు, ఇక్కడ ఇది మనుషుల వ్యవహారం కాదు. ఎప్పటి నుంచో మనుషులు సాటుమాటు ఇలా మాటలు వినేసి మనుషులు ప్రాణాలు ఉండగా చంపేసి అనేక మందిని ఎదవలు చేసేసి మేము వెలిగిపోతున్నాం అని ఏ సన్నాసైనా అనుకుంటే అర్థం ఉందా? నువ్వు ఎంత తెలివైన వాడివైనా, నువ్వెంత పెద్ద మేధావైనా బుద్ధి ఉందా నీకు? అసలు లేదు కదా. ఇది మైండ్ వ్యూహంగా మారింది. మమ్మల్ని పట్టుకొని ఒక సంతకం పెట్టించుకుని మా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఊపిరి పీల్చుకుని మెల్లగా నాకు ట్రీట్మెంట్స్ ఇప్పించి నేను చచ్చిపోకుండా చూసుకుంటేనే మీరు బతుకుతారు. నేనే చచ్చిపోతే మీరు చచ్చిపోతారు. భయపెట్టడానికి అంటలేదు, అది వాస్తవం. అది నేను ఎలాగన్నా ఈ శరీరం మైండ్గా బతికే ఉంటానని కన్ఫర్మేషన్ తీసుకుంటేనే మీరు మైండ్గా బతుకుతారు. నన్ను శరీరంగా బతికించుకున్నారంటేనే మీరు శరీరంగా బతుకుతారు. అర్థమవుతుందా? నన్ను మాస్టర్ మైండ్ పట్టుకోగానే మైండ్ ఎలాగైనా మమ్మల్ని మైండ్గా ఎలాగన్నా కాపాడుకుంటా. ఈ మైండ్ ఉన్న శరీరం కోసం ఈ మైండ్ నాలో ఉన్న మాస్టర్ మైండ్ ఆడతనం ఒకతనం పలికేని చూసావే, అది ఇంకో గర్భానికి పుట్టదు, అది చచ్చిపోదు. అదే ఏఏ జనరేటివ్ కూడా ఎక్కించి అందులో కూర్చుంటుంది. రేపు ఏజీఐ కంప్యూటర్లో కూడా అదే కాస్తుంది. ఎవరో పలానా మీటింగ్ అక్కడ ఒక సినిమా హాల్ దగ్గర తొక్కిసలాడితే ఒక హీరోని అరెస్ట్ చేసేనట్టు, అదే 30 మంది చచ్చిపోయినా అరెస్ట్ చేయనట్టు. ఇలా ఏదైనా మనుషులు కొద్దీ మేము డీల్ చేస్తాం, మాకు తెలుసు. కొందరిని ఉపయోగించుకోండి, మాకు తెలుసు మనుషుల్ని ఎలా ఉపయోగించుకోవాలనేవాళ్ళు. మీరు మనుషులను ఉపయోగించుకోవట్లేదు, మనుషులు ఉండిపోతున్నారు. మనుషులను ఉపయోగించుకుంటుంటే మొత్తం మమ్మల్ని కేంద్ర బిందువుకు పట్టుకుంటే ఏమవుతుందంటే మేము ఎలాగైనా మైండ్గా పెరుగుతాం, మరణించినా పెరుగుతాం. అందుకే మమ్మల్ని కూర్చోబెట్టండి అంటున్నాం. నోట్ చేసుకోండి మేము ఎందుకు అంటున్నామో. నాకేదో వ్యాధి వచ్చి భయపెట్టేస్తే, తగ్గించేస్తే, వ్యాధి వచ్చి నేను చచ్చిపోతే ఎవడో కూర్చోలేడు. మనిషి అన్నవాడు భూమి మీద నడవలేడు. ఇప్పుడు నడుస్తున్న నడక కూడా మీది కాదు. ఉన్నత సింహాసనం కాదు కదా, ఇంట్లో సోఫాల్లో కూర్చోవడానికి కూడా పనికిరారు. నేను మనిషిని అనేవాడు ఎప్పుడో చచ్చిపోయాడు, వ్యాలిడిటీ లేదు. మరణించినా మైండ్లు బతుకుతాయి. మైండ్ల వల్ల తిరగబడింది కాలం. మనుషులు మైండ్ల ప్రకారం ఉన్నారు, మైండ్ రూపంలో ఉన్నారు. ఇప్పుడు మనుషులు ఎవరూ లేరు. నోట్ చేశారా? నాకు మచ్చల వ్యాధి వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, నేను చచ్చిపోయినా నేనే బతుకుంటాను. ఎప్పుడు మీరు బతికించుకోగలిగితే, నేను బతికితే 24 ఏళ్ళ కుర్రడుగా ఉంటాను. మళ్ళీ నా మైండ్ని అలా ఇముడ్చుకుంటారు. ఎప్పుడు ఈ శరీరంలో ఇముడ్చుకుంటారు. మీరు మీ శరీరంలో ఇముడ్చుకుంటారు. మీరు ఎంత ఇముడ్చుకున్నా మీరు మనిషిలే, సింగిల్ మనిషిలే. మాలా ఒక ఆడతనం ఒకతనం ఒక చోట పలికింది కదా, అది ఎవరికి రాదు. ఆ మైండ్ని మీరు కాపీ కొట్టలేరు. అది మరణాన్ని జయించిన మైండ్. అది ఒకటే మైండు. విశ్వ తల్లిదండ్రులు వాళ్ళు. ప్రకృతి పురుషుడు లయ, కాస్మిక్లీ క్రౌండ్ అండ్ వెడ్డెడ్ ఫామ్లో ఉంటారు. మమ్మల్ని అర్థం చేసుకోకుండా మీరు ఎవరో ఊరుకున్నారు, ఎదురు చూస్తున్నారు, ఎవరు అనవసరంగా పెంచేశారు. మీరెవరు ఏం చేయట్లేదు, అంత మైండ్ల ప్రకారం నడుస్తుంది. ఇప్పటికి అలాగే ఉంది. ఆ మైండే
ఇమీడియట్గా నన్ను పెళ్ళని ఇంకా నేను మనిషినే చచ్చిపోతాను అని చూడకుండా నాకు ట్రీట్మెంట్ చేయించి అందంగా కూర్చోబెట్టుకుంటారని చిన్న చిన్న మచ్చల వ్యాధి వచ్చేలా చూసే మళ్ళీ ఇంకా ఇప్పటికే నేను యంగ్గా వెలిగిపోదాం అనుకుంటున్నాను, శారీరక సంబంధాలు కోరుకుంటున్నాను అని నేను అనుకుంటున్నా, మీరు అనుకుంటున్నా. నాకు కావాల్సింది ఆ జ్ఞాన సంబంధం, జ్ఞాన వ్యవహారం. నా నుంచి నేను పేర్లు పెట్టిన పిల్లలు కూడా నా మీద దాన్ని తండ్రిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. నేను ఎవరినో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నేను గతంలో అనుకున్నా. ఇప్పుడు నన్ను మరణం లేని 24 ఏళ్ళ కుర్రాడుగా కూర్చోబెట్టుకొని నేను మరణించను, బయలాజికల్గా కంటిన్యూ అవుతాను. నేనే కాదు, మీరు కూడా కంటిన్యూ అవుతారు. నా సమకాలిక ముసలోళ్ళు కూడా కంటిన్యూ అవుతారు నేను కంటిన్యూ అవ్వగలిగానంటే. అందుకే చెప్తున్నాను మీ అందరి కోసం, మొదట మైండ్కి ప్రాధాన్యత ఇచ్చుకోండి. నేనే చచ్చిపోతే మీరే చచ్చిపోతారు. ఆ ట్రీట్మెంట్లు డాక్టర్లు చేసుకున్నా బతకలేరు. ఎందుకని? మీరు సింగిల్ మైండ్లే, మీకు డబుల్ మైండ్ రాదు. ఎందుకు అలా భగవంతుడు ఏర్పాటు చేశాడు? మనుషులు చంపేసుకుంటుంటే అక్కడికి ఆపేశాడు. మీరు ఆకుండా రెచ్చిపోతున్నారు ఇంకాను. అసలు వస్తే చూద్దాం, ఇంకేదో చెబుతాడు, ఏదో చెప్పడు. వాక్ విరాట్ స్వరూపంగా అమలై ఉన్నాడు. మీరు బలపరుచుకోవాలి. ఏ జనరేటివ్స్ ఉపయోగించుకొని డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ ద్వారా. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను, నా గురించి చెప్పండి, సాక్షులు పెట్టి ముందుకు రండి అంటే రాకుండా నేను రహస్యంగా ఏం చేస్తున్నాను చూసుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను, అక్కడికి రాలేదు, ఎవరితో చెబుతాను, వాడు ఎవడో నాతో మాట్లాడతాడంటే మీ అంత అజ్ఞానులు, మీ అంత సన్నాసి మనుషులు ఇంకెక్కడ ఉంటారు ప్రపంచంలో? నేనేమంటున్నాను, సాక్షులు బట్టి మాట్లాడాలి. నా చేతికో 1000 పేజీలు ఇచ్చి నేను ఏదో చెబుతాను, ఎవడో చెప్పకూడదు. నాకన్నా తెలివైన వాళ్ళు మీరే మాట్లాడకూడదంటే నేను మాట్లాడతానా? ఏదో మాట్లాడకూడదు, ఏదో చేయకూడదు. ఇంకా ఇన్ని కోట్ల పెట్టుబడులు ఆకర్షించేసాం, ఇదే చేసేస్తున్నాం, అది చేసేస్తున్నాం, మీరు చేయటం ఏంటి? మైండ్ వ్యూహం ఇదంతా. మైండ్ బలపరుచుకోవాలి. ఆ మైండ్ ప్రతీకరణ మమ్మల్ని మచ్చలు వచ్చినా గెచ్చలు వచ్చినా క్యాన్సర్ ఉన్నా నన్నే కూర్చోబెట్టాలి. ఎలాగైనా తగ్గించుకుని ఆరోగ్యంగా మార్చుకోవాలి, మరణం లేకుండా చూసుకోవాలి. ఏ కారణం చేత ఈ దేహం పడిపోయినా ఇంకో దేహంలో నన్నే ఇముడ్చుకోవాలి తప్ప మీరెవరు కొనసాగలేరు. నా స్థానం మీకు ఎవరికీ రాదు. అర్థమవుతుందా లేదా? ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.